వైసీపీ సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ అడ్రస్తో సహా పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తున్నారనమాట. అయితే ఈ క్రమంలో ఒక సారీ చెప్తూ లెటర్ రాసి శ్రీరెడ్డి అయితే ఇలా చెప్పారనమాట. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నన్ను క్షమించండి. నేను ఇకపై ఎలాంటి మీ మీద వాదనలు చేయదలుచుకోలేదు. మీ గురించి ఎలాంటి పోస్టులు పెట్టను. సో నా కుటుంబానికి ఇబ్బంది కలగకూడదని నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుంచి నేను సోషల్ మీడియాలో నా వీడియోలు నేను చేసుకుంటాను తప్ప ఇతర పార్టీల గురించి ఎటువంటి జోక్యం చేసుకోను అని చెప్పి ఆవిడైతే ఒక 2 పేజీల లెటర్ అయితే రాశారనమాట. సో నాకు దీనికి వైసీపీ వాళ్ళు పే చేశారు, అందుకనే చెప్పి నేను రాశానని చెప్పి కూడా ఆవిడ చెప్పారనమాట. మరి ఈ క్రమంలో అయితే ఈ లెటర్ చూసిన తర్వాత సరే తను మారిపోయింది, ఈ ప్రభుత్వం వదిలేస్తుంది అనుకున్నారు అంతా. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ గారిని కూడా నోటీసులు పంపించి ఆయన కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి రెడీ అయ్యారు పోలీసులంతా కూడా. సో మరి ఏపీ ప్రభుత్వం ఎవరిని వదిలే సమస్య లేదని చెప్పి లోకేష్ గారు అయితే ఎప్పుడో మాట ఇచ్చేశారు. సో అలాగే రెడ్ బుక్లో ఎవరెవరైతే పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తప్పకుండా అరెస్టులు జరుగుతాయని చెప్పి లోకేష్ గారు అయితే కఠినంగా చెప్పేశారు. సో ఆల్రెడీ ఇటు శ్రీరెడ్డి పైన తెలుగుదేశం, జనసేన మహిళా కార్యకర్తలు, మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఆవిడపైన ఎన్నో కేసులు అయితే పెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా అనరాని మాటలంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, తల్లిని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని కూడా ఎంతగానో తిట్టారు శ్రీరెడ్డి. మరి అయితే అవన్నీ కూడా మనసులో పెట్టుకుని జన సైనికులు అయితే ఫుల్ కోపంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాలను కూడా శ్రీరెడ్డి ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో అనరాని మాటలని సోషల్ మీడియా ఉంది కదా, ఆ వీడియోలు పెట్టి చాలా ఇబ్బంది అయితే పెట్టారనమాట. సో దేనికి ఎవరు కూడా వదలం, ఖచ్చితంగా మీరు లెటర్లు రాసినా మా కాళ్ళు పట్టుకున్నా కూడా వదిలేదు లేదని చెప్పి టీడీపీ సోషల్ మీడియా అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారనమాట. సో మరి ఈ రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి విషయంలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు అరెస్టులు జరుగుతాయా, ఎక్కడున్నా వాళ్ళిద్దరిని వెతుక్కొచ్చి లోపల వేస్తారా ఈ ఏపీ ప్రభుత్వం అనేది చూడాలి.